99 టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ తన కుమారుడితో కలిసి సింగపూర్ నుంచి బయలుదేరారు. క్షేమంగా శంకర్ భారత్ తిరిగి వస్తున్నారు. హైదరాబాద్ కుటుంబంతో కలిసి వస్తున్నారు. వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ తన క్యాడర్స్కి లీడర్స్కి కూడా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి మీద కొందరు చాలా దుర్మార్గంగా చేసిన కామెంట్స్కి సంబంధించి ఎలా రియాక్ట్ అయ్యారు, ఇప్పటి వరకు ఎలా రియాక్ట్ అవుతూ వచ్చారు జనసేన క్యాడర్స్ అండ్ లీడర్స్, అలాగే దానికి సంబంధించి నిబద్ధత గల కార్యకర్తలు నాయకులు కూడా నిర్దిష్టంగా హోంమంత్రి అనిత గారుకు ఆ విషయం మీద కంప్లైంట్ చేయటం. ఇన్ఫ్యాక్ట్ డిసిప్లినరీ కమిటీ వ్యవహారాలు చూసే అజయ్ కుమార్ గారు ఆయన కూడా హోమ్ మినిస్టర్ నోటీసులోకి తీసుకురావటం, ఇవన్నీ మనం గమనించిన విషయాలే. ప్రస్తుతం తన కుమారుణ్ణి చేతులతో ఎత్తుకొని తీసుకొస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ భారత్ తిరిగి వస్తున్నారు, క్షేమంగా తిరిగి వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఆరోగ్య పరిస్థితి గురించి ఇక్కడ నిపుణులతోటి చర్చించి మరింత మెరుగైన చికిత్స, ఆల్రెడీ సింగపూర్ హాస్పిటల్లో మెరుగైన చికిత్స అందించారు. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎంతకాలం పాటు మొత్తం అబ్జర్వేషన్లో ఉంచాలి, నార్మాలిటీ రిస్టోర్ అవడానికి కావాల్సిన అంశాలు ఇవన్నీ కూడా మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత, అంటే మరి తిరిగి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే ముందరగానే అందుబాటులో ఉన్న నాయకులతోటి ఒక అత్యవసర సమావేశం నిర్వహించబోతున్నారు. ఎందుకంటే పర్ఫార్మెన్స్కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న ఎమ్మెల్యేస్ పర్ఫార్మెన్స్కి సంబంధించి 30% మార్కులు లోపల తెచ్చుకున్న వారి మీద నివేదికలు అందుతూ ఉండటం, రకరకాల సోర్సెస్ నుంచి నివేదికలు అందుతూ ఉండటం, కొందరు గ్రూప్ ఆఫ్ సెఫాలజిస్ట్ ఫ్రమ్ ఐఐటి వారు చేయటం, ఇవన్నీ కూడా ఆయన నోటీస్లో ఉన్నాయి. సింగపూర్లో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యవహారాలు ఆయన గమనిస్తూ వచ్చారు. సో అందుబాటులో ఉన్న వారితోటి ముందర హైదరాబాద్లో సమావేశం కావటం, దానికన్నా ముందు ప్రయారిటీ ఏంటంటే తన కుమారుడు, చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. డాక్టర్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆల్రెడీ టచ్లోనే ఉన్నారు. అక్కడి నుంచి ఆయన ఫోన్ లైన్లో సంభాషిస్తూనే ఉన్నారు ఇక్కడ డాక్టర్స్ తోటి మెరుగైన చికిత్స అందించడం. రెండు కార్యక్రమాలను ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీక్ కనుక మనం చూస్తే ఆయన్ని అటు మన్యం జిల్లా, అటు అరకు జిల్లా పర్యటనలో ఉండగానే ఈ వార్త తెలిసింది ఆయనకి. తెలిసిన తర్వాత ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ అయింది కాబట్టి ఆ షెడ్యూల్ని డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో షెడ్యూల్ పూర్తి చేసుకొని కమిటెడ్గా అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి సింగపూర్ బయలుదేరి వెళ్ళారు. సరే, ప్రమాద తీవ్రత తెలిసిన తర్వాత చెల్లించిపోయారు. ఆయన వెళ్లే ముందర కూడా మీడియాతో మాట్లాడుతూ కొంత ఆయన కదిలిపోయారు. ఒక తండ్రిగా తన కుమారుడు గురించిన ప్రస్తావన చేయటం, తన పెద్ద కుమారుడి పుట్టినరోజు నాడే ఈ చిన్న కుమారుడికి ప్రమాదం జరగటం అనేది కలిచివేసింది అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్రాస్ ద పార్టీ లైన్స్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వివిధ పార్టీల నాయకులు ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అక్కడ సింగపూర్లో ఉన్న భారత హై కమిషనర్ కార్యాలయానికి కబురు పెట్టడం, తగిన సౌకర్యాలు ఏమన్నా అవసరం అయితే అవి అందజేయటం లాంటివన్నిటి మీద ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా డైరెక్షన్ వచ్చింది. ఆ మేరకు అక్కడ సహాయక చర్యల్లో అందరూ కూడా హెల్ప్ చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళటం, అలాగే అక్కడి నుంచి తిరిగి వస్తున్న విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. తనే చేతులతోటి ఎత్తుకొని తీసుకొని వస్తున్నారు. సో అది అభిమానుల గుండెలు ఆర్ద్రతతో నిండిపోయేలాగా, అంటే ఇన్ఫ్యాక్ట్ వెయిట్ చేస్తున్నారు మార్క్ శంకర్ క్షేమంగా రావాలని చెప్పేసి. చాలామంది లక్షల్లో ఉన్న అభిమానులు మార్క్ శంకర్ ఆరోగ్యం మెరుగుపడాలి, త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ వారు ప్రార్థనలు కూడా చేశారు. అంటే ఆయన అభిమానులనే కాదు, మొత్తం సినీ ఇండస్ట్రీ, అలాగే పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు, రాజకీయ పరంగా ఉండే వైరాలని మర్చిపోయి ఆయనకి సంఘీభావం ప్రకటించి ఆయనకి సాంత్వన చేకూర్చే దిశగా అందరూ నాయకులు కదిలారు. పవన్ కళ్యాణ్ గారు కూడా థ్యాంక్స్ చెప్పారు అందరికీ, జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారు, అంటే తనకు బాసటగా నిలిచిన వారందరికీ, నాయకులు, కార్యకర్తలు, పార్టీలకి అతీతంగా. సరే, అక్కడి నుంచి రాగానే ఆయన ఇమ్మీడియట్ మిషన్ ముందర మెరుగైన చికిత్స నిమిత్తం మార్క్ శంకర్కి కావాల్సిన ఏర్పాట్లు చూడటం హైదరాబాద్లో. నెక్స్ట్ ఏంటంటే హైదరాబాద్లో అందుబాటులో ఉన్న నాయకులతోటి అసలు ఏంటి సోషల్ మీడియా వ్యవహారాలు ఏంటి, ఎందుకు ఇలా పదే పదే కత్తిగట్టి కచ్చగట్టి మరి ఈ రెచ్చగొట్టే విధంగాను, అలాగే
బీలిటిల్ చేస్తూ హ్యూమిలియేట్ చేస్తూ కుటుంబ సభ్యుల్ని వివాదాల్లోకి లాగే అంశాలకు సంబంధించి అసలు ఎలా వెళ్ళాలి పార్టీ ఎలాంటి డైరెక్షన్లో ముందుకెళ్ళాలి, ఒక యూనిఫామ్ డెసిషన్ తీసుకొని ఏకీకృత విధానంతో దాన్ని అడ్రస్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల ఈ సంభాషణలు కూడా జరపడానికి, డైలాగ్ కూడా జరపడానికి ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అట్ ది సేమ్ టైం ఏంటంటే 10 నెలలు అయిన తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్, దాని మీద మీడియాలో వస్తున్న రిపోర్ట్స్, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా ఆయన సమీక్షించుకుంటారు. పిఎస్సి చైర్మన్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, అలాగే మరికొందరు పిఎస్సి సభ్యులు కూడా ఉంటారు. 2-3 ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఇక్కడ మాట్లాడిన తర్వాత మళ్ళీ మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి, రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళి అక్కడ కూడా ఆయన దీని మీద సమీక్ష జరుపుతారు. అలాగే సంయమనం కోల్పోకుండా, ఎవరన్నా రెచ్చగొట్టినా సరే సంయమనం కోల్పోకుండా క్యాడర్స్ ఎలా ఉండాలనే దానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన కూడా ఆయన ఈ పాటికి దానికి సంబంధించిన కసరత్తు చేసుకున్నారు. ఒక పక్క కుమారుడి ఆరోగ్యం గురించి మొత్తం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, డాక్టర్ల సూచనలు పాటిస్తూ, నిపుణుల సూచనలు పాటిస్తూ, మరోపక్క ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా టేకప్ చేయాల్సిన టాస్క్స్, ఎందుకంటే మరి 10 నెలలు అయిన తర్వాత ప్రజల ఎక్స్పెక్టేషన్స్, అంచనాలు ఎలా ఉన్నాయి, అలాగే అంచనాలకి భిన్నంగా ఒకవేళ ఎవరైనా తమ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారా, మీడియాలో వస్తున్న కథనాలు ఏంటి, అలాగే సర్వే రిపోర్ట్స్ పేరుతోటి సెఫాలజిస్టులు అందించిన సమాచారంలోని మొత్తం అంశాలు, దాదాపు 5 పారామీటర్స్. ఎందుకంటే దాని మీద ఆయన మొదలు నుంచి మనకు ఉంటే కనుక ఎన్నికలకు ముందర ఆయన ఒక మాట విశాఖపట్నంలో జగదాంబ జంక్షన్ సమీపంలో జరిగిన బహిరంగ సభలో ఒక మాట అన్నారు. ఏంటంటే పెనాల్టీ కట్టిస్తాం, జరిమానా విధిస్తాం, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారో వాళ్ళందరి దగ్గర ల్యాండ్ పేరుతో, శాండ్ పేరుతోటి, మైనింగ్ పేరుతోటి, రియల్ ఎస్టేట్ పేరుతోటి మాఫియాలు నడిపిస్తున్న వాళ్ళందరి దగ్గర నుంచి ముక్కు పిండి జరిమానా వసూలు చేస్తామన్నారు. బహుశా ఈ కార్యాచరణ, అంటే ఆయన అక్కడి నుంచి రాగానే కార్యాచరణ, ఇమీడియట్ టాస్క్ దీని మీద ఉంటుంది. ఒక పక్క కుమారుడి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటానికి కొంత ఎక్కువ సమయం ఆయన కేటాయిస్తారు. ఎందుకంటే ఈ కష్ట సమయంలో పసిపిల్లవాడికి బాసటగా నిలబడితే, తండ్రి బాసటగా నిలబడితే ఉండే మనోధైర్యం ఏంటనేది తండ్రిగా ఆయనకు తెలుసు. ఆయన ఖచ్చితంగా కుటుంబ సభ్యులందరి సహకారం ఉంది, అందరూ కూడా ఆయనకు బాసటగా నిలబడ్డారు. అలాగే పిల్లవాడి దగ్గర ఉంటూనే ఈ కార్యకలాపాలన్నీ పర్యవేక్షిస్తారు. ఇప్పటికే దాదాపు ఆయన తన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు సంబంధించిన రిపోర్ట్స్ మొత్తం తెప్పించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఆయనకి సమాచారం సమగ్రంగా చేరిపోతుంది. ల్యాండ్, రియల్ ఎస్టేట్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, అలాగే ప్రజా సంబంధాల నిర్వహణలో ఎమ్మెల్యేల వెనుకబాటుతనం, అలాగే ఇచ్చిన హామీల అమలులో ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురైతే వాటికి సమర్థవంతంగా సమాధానాలు ఇస్తున్నారా లేదా, లేకపోతే ఏమన్నా జాప్యం జరుగుతుంటే దానికి గల కారణాలు వివరిస్తున్నారా లేదా, మొత్తం ఒక 10-12 పారామీటర్స్తో కూడిన ఒక క్వశ్చనీర్ అయితే జనసేన ఇప్పటికే ఒక ప్రశ్నావళి రూపొందించింది. అండ్ ఆయనకైతే మొత్తం ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించిన ప్రతి ఒక్క నివేదిక ఆయన దగ్గర ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం తాను నిర్వహిస్తున్న శాఖలు, పంచాయతీరాజ్ కావచ్చు, అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖలు కావచ్చు, దీనికి సంబంధించి ఉద్దేశపూర్వకంగా వైసీపీ లేవనెత్తుతున్న కొన్ని ఆరోపణలు, జాప్యం జరుగుతోంది ఫైల్స్ క్లియరెన్స్లో, వాటి మీద కూడా ఆయన ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నారు. పూర్తిగా ఏంటంటే శాఖాపరమైన సమీక్ష ఒకవైపు జరుగుతుంది. అలాగే పార్టీ పరంగా నాయకులకి, కార్యకర్తలకి ఎలాంటి దిశానిర్దేశం చేయాలనే దానికి సంబంధించి పిఎస్సి చైర్మన్ తోటి, పిఎస్సి సభ్యులతో కలిపి ఒక సమావేశం జరుగుతుంది. ఇక మూడోది ఏంటంటే వ్యక్తిగతంగా ఆయన సొంత ఇంటెలిజెన్స్ తోటి చేయించుకున్న సర్వేలు తమ ఎమ్మెల్యేల పనితీరు మీద. ఎందుకంటే ప్రజలకి మనం ఈ జవాబుదారీగా ఉన్న క్రమంలో ఎదురైన ఆరోపణలని వాటికి ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి, ఒకవేళ ఆరోపణలో వాస్తవం ఉంటే దిద్దుకోవటానికి, క్షమాపణలు చెప్పడానికి ఏమాత్రం వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. అకౌంటబిలిటీ అనే ఆస్పెక్ట్ తోటి 100% స్ట్రైక్ రేట్ తోటి మనం అసెంబ్లీలోకి అడుగుపెట్టాం కాబట్టి అంతే అకౌంటబిలిటీ ఉండాలి. ప్రజల్ని కాదని ఏ కార్యక్రమం చేసినా అంగీకరించలేదు లేదని చాలా నిర్దిష్టంగా ఆయన ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి అలాగే దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రత్యేకించి విశాఖపట్నం జిల్లాలో ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియాకి సంబంధించి కొన్ని కీలకమైన ఇన్పుట్స్ ఆయనకి చేరినాయి. కష్టకాలంలో ఉన్నప్పటికీ, అంటే కుమారుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన కొంత మనసు చెదిరి ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఆ నియోజకవర్గాలు
కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్పుట్స్ ఆయా శాఖల నుంచి ఆయన తెప్పించుకుంటున్నారు. ఎందుకు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి? ఒకసారి 2 సార్లు పిలిచి మందలించిన తర్వాత కూడా ఎందుకు కొందరు ఎమ్మెల్యేలు అలా ప్రవర్తిస్తున్నారు? అలాగే ప్రత్యేకించి నెల్లిమల్ల ప్రాంతంలో జరుగుతున్న భూ కబ్జాలకు సంబంధించి కానీ, అలాగే రాయలసీమలో కానీ వీటన్నిటి మీద కూడా ఆయన డీటెయిల్డ్ రిపోర్టు తెప్పించుకొని ఉన్నారు. బహుశా హైదరాబాద్ రాగానే ఆయన ముందుగా మార్క్ శంకర్ ఆరోగ్యానికి సంబంధించిన తగు జాగ్రత్తలు, నిపుణులు, డాక్టర్లతోటి మాట్లాడిన తర్వాత వీటన్నిటి మీద ఫోకస్ పెడతారు. ప్రస్తుతం జనసేన నాయకురాలు, అధికార ప్రతినిధి శివపార్వతి గారు లైన్లో